బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే మీ బ్రెస్ట్ సైజ్ అనేది 1 వీక్లో ఇంప్రూవ్ అవుతుంది. సాగింగ్ బ్రెస్ట్ సమస్యకు కూడా మీరు పర్మనెంట్గా బై బై చెప్పేయచ్చు. సాగింగ్ బ్రెస్ట్ అనేది లిఫ్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్మెంట్కి ఏదైనా చిట్కా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. చాలా రోజుల మట్టి కంటిన్యూగా నాకు కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కోసమే. నేను నిన్న వీడియో పెట్టినప్పుడు కూడా ఆ వీడియో కింద కూడా కామెంట్స్ అయితే పెట్టారు. సో నేనైతే ఈ ప్రాబ్లం గురించి చెప్పాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే కొంతమంది చెప్పుకోవచ్చు, చెప్పుకోలేకపోవచ్చు అండి లేడీస్. ఈ ప్రాబ్లం అనేది కొంతమందిలో ఉంటుంది. బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోవడం, ఏ డ్రెస్ వేసుకున్నా మంచిగా కనపడకపోవడం కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే సాగింగ్ బ్రెస్ట్ అనేది ఉంటుంది చాలామందికి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్టార్టింగ్ నుండి కొంచెం బ్రెస్ట్ సైజ్ అనేది సాగింగ్ ఉండడం వల్ల మనకి ఏ డ్రెస్ వేసుకున్నా కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వలేకపోతూ ఉంటారనమాట. ఈ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఈరోజు నేను చెప్తాం అనుకుంటున్నా. ఫస్ట్ 1 వీక్లోనే మీరు బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. 2 వీక్స్కి ఇంకా ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. 100% కూడా సూపర్ అండ్ ఈజీ టిప్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం. నేనైతే చాలా సింపుల్ మెథడ్ అనేది చెప్తాను ప్రతి ఒక్కరూ ట్రై చేయడానికి. సో అందరూ ట్రై చేయాలి కనుక ఈజీ ప్రాసెసే, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో మనం మెంతులను యాడ్ చేసుకోవాలి. అది కూడా 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ అనేది అవసరం లేదు. మెంతుల వల్ల బ్రెస్ట్ సైజ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంతేకాదు సాగింగ్ బ్రెస్ట్ సమస్య నుండి కూడా మనం విముక్తి పొందొచ్చు. బ్రెస్ట్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు సోంపు అనమాట. సోంపు అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మెంతులు, సోంపు ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. సో కొన్ని కారణాలు నేను కూడా చెప్పేస్తాను ఇప్పుడు క్విక్గా. సో బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోవడానికి కారణం పెరుగుతున్న వయసు కానీ, మోనోపాజెస్ కానీ, తర్వాత మనం ఎక్కువ ఒత్తిడికి గురవ్వటం, ఈస్ట్రోజన్ లోపం, తర్వాత ఇంకా మనకి కొలజన్ లోపం, ఊబకాయం, అంటే ఎక్కువ సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి లాస్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే మనం స్మోక్ చేయడం వల్ల కానీ, వంశపారంపర్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి వల్ల కానీ మనకి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. సో చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి, ఒకటని మనం చెప్పలేమన్నమాట. ఓకే, సో నేను చెప్పిన రీజన్స్ ఏదైనా సరే మనకి వర్తిస్తుంది. మనకి ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాము, మనకు బాగా తెలుసు కదా. సో నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు చెప్పాను. సో ఇందులో ఇప్పుడు మనం ఈ గ్లాస్ వాటర్లో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ సోంపు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ అనేది అలా వదిలేయాలి. లేదనుకుంటే 3-4 అవర్స్ అయినా వదిలేయండి. నేనైతే ఓవర్ నైట్ ఉంచేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట. టైం లేదు అనుకున్న వాళ్ళు 3-4 అవర్స్ అయినా అలా వదిలేసేయండి. మనకి వాటర్ అయితే ఎల్లో కలర్లో వచ్చేస్తాయి. మెంతులు, సోంపు ఈ 2 కూడా మనకి కలర్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. వైట్గా ఉండే వాటర్ అనేది మనకి ఎల్లో కలర్లో అయితే వచ్చేస్తుంది. మీకు క్లియర్గా కనపడుతుంది కదా. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. దీన్ని మనం 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. మెంతులు ఆయుర్వేదిక్ ప్రకారం కూడా మన బ్రెస్ట్ సైజ్ పెంచడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. సో ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్తో పోరాడుతుంది. మన బ్రెస్ట్ చుట్టూ ఉన్న స్కిన్ ఏదైతే ఉందో అదంతా కూడా టైట్గా మారేలా చేస్తుంది అనమాట. అంటే సాగింగ్ బ్రెస్ట్ కూడా ఉండదు, మనకి బ్రెస్ట్ అనేది లిఫ్ట్ అవుతుంది. అలాగే ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. మన బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం సింపుల్ రెమెడీ అయినా సరే చాలా బాగా పనిచేస్తుంది. కావాలనుకుంటే మీరు దీని గురించి సర్చ్ చేసి తెలుసుకొని తర్వాత యూస్ చేయండి. మనం ఎక్కువ టైం కేటాయించాల్సిన పని లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకొని ఈ డ్రింక్ తీసుకుంటే మనకి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత గ్లాస్లో మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం ఎంత వేడితో తాగలమో అంత వేడితో తాగితే సరిపోతుంది. మనం టీ, కాఫీ ఎలా తాగుతామో అలా తాగితే సరిపోతుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయొద్దు ఎక్స్ట్రాగా, జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే
బాయిల్ చేసుకొని తాగేసేయడమే. ఇది ఎప్పుడు తాగాలి అంటే మార్నింగ్ మనం ఎంటీ స్టమక్తో తాగాలి. అంటే బ్రష్ చేసిన వెంటనే మనం ఎంటీ స్టమక్ అయితే మనకు ఉంటుంది కదా, సో అప్పుడు తాగాలన్నమాట. ఈ డ్రింక్ తాగిన తర్వాత మీరు ఒక 30 మినిట్స్ అనేది వెయిట్ చేసి మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇలా మీరు ట్రై చేయండి. 2 వీక్స్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఖచ్చితంగా మీ బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ అవుతుంది. సాగింగ్ బ్రెస్ట్ సమస్య కూడా మీకు ఉండదు. దీంతో పాటుగా మనం ఇంకొక చిన్న టెక్నిక్ కూడా ఫాలో అవ్వాలి. అది కూడా ఇప్పుడు నేను చెప్తాను, చూసేయండి. ఈ డ్రింక్ అనేది యూస్ చేస్తూ మనం ఇంకొక చిన్న పని కూడా చేయాలన్నమాట. ఏంటంటే మసాజ్. ఆలివ్ ఆయిల్తో మనం మసాజ్ అనేది చేయాలి. ఈ ఆలివ్ ఆయిల్ అనేది మనకి సూపర్ మార్కెట్లలో, తర్వాత చిన్న చిన్న షాప్స్లో కూడా ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఆలివ్ ఆయిల్తో మాత్రమే చేసుకోవాలి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి. ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం వల్ల మన బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సాగింగ్ బ్రెస్ట్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట. సో చాలామందికి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదా, మసాజ్ వల్ల కూడా మనకి 99% చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీన్ని ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం కొద్దిగా అంటే కొంచెం ఇంత తీసుకొని ఆయిల్ని ఇలా మనం హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి. బాగా ఇలా మనం రబ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేసుకొని తర్వాత మనం బ్రెస్ట్కి అనేది అప్లై చేసుకోవాలి. సో ఇలా మనం అప్వర్డ్ డైరెక్షన్లో అంటే కింద నుండి పైకి లిఫ్ట్ అయ్యేటట్లు అప్లై చేసుకోవాలి. రౌండ్గా అప్లై చేసి తర్వాత కొంచెం ఇలా మనం లిఫ్ట్ అయ్యేటట్లు మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్క బ్రెస్ట్కి మనం 5 మినిట్స్ అనేది చేసుకోవాలి. అంటే 10 మినిట్స్ అనేది నైట్ నిద్రపోతున్నాం అనే ముందైనా చేసుకోవచ్చు, లేదు స్నానం చేస్తున్నాం అనే ఒక 10 మినిట్స్ ముందైనా చేసుకోవచ్చు. మీరు ఓవర్ నైట్ వదిలేసుకోవచ్చు. మాకు కొంచెం ఆయిల్ అంటే చిరాకు, ఆయిల్తో ఎలా పడుకుంటాం అనుకునే వాళ్ళు స్నానం చేస్తామని ఒక 10 మినిట్స్ ముందు మర్చిపోకుండా చేసుకోండి. మీరు ఈ ఆలివ్ ఆయిల్ని బాత్రూంలో పెట్టుకోవచ్చు. స్నానం చేస్తాం అనే ముందు అప్లై చేసి తర్వాత మీరు స్నానం చేయండి. ఖచ్చితంగా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు. బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సాగింగ్ బ్రెస్ట్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట. కొంతమందికి ఇప్పుడు మరీ ఎక్కువగా ఉందక్క సాగింగ్ బ్రెస్ట్ సమస్య అనుకున్న వాళ్ళకి మనకి మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అంటే కొంచెం లిఫ్టింగ్గా కనపడతాయి అనమాట. అంటే చాలామందికి డ్రెస్ వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ డ్రెస్ అనేది మనకి అందంగా కనిపించకపోవడం కొంతమంది ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రాబ్లం కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో మీరు అలాంటి బ్రాస్ అనేది యూజ్ చేసినా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మరీ అంత ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకి మీకు పర్మనెంట్గా మీకు రిజల్ట్ కావాలనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. మీ బ్రెస్ట్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సాగింగ్ బ్రెస్ట్ అనేది మీకు లిఫ్ట్ అవుతుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోస్తో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.